ప్రపంచ యుద్ధం జరగదు అని చెప్పడం వెనక ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికే 7-8 యుద్ధాలు ఆపాను నేను, భవిష్యత్తులో కూడా నేను ఆపుతాను అని చెప్పడాన్ని మనం అవి ఏ మేరకు క్రెడిబుల్ అంటారు? ఆయన ఆయన నోటికి అడ్డం ఉండదు. ఏదైనా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఎవరేమనుకుంటారో అని పట్టించుకోడు ఆయన. దానికి ఒక ఫిల్టరేషన్ ఉండదు. కాబట్టి అది చెప్తున్నాడు. ఒక చిన్న ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన యుద్ధం వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఈ రోజు మరి అలా అయితే కనుక 3 ఏళ్లు పైబడి రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతోంది. అసలు రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం కానే కాదు. రష్యా నేటో మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. అంటే నేటో ఇంక్లూడింగ్ అమెరికా. వీళ్ళు రష్యాతో యుద్ధం చేస్తున్నారు. యుక్రెయిన్ పావుగా వాడుకుంటున్నారు. యుక్రెయిన్ అస్త్రాలన్నీ వీళ్ళే ఇస్తున్నారు. శాటిలైట్ ఇమేజరీ వీళ్ళే ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ వీళ్ళే ఇస్తున్నారు. టార్గెట్స్ ఎలా కొట్టాలో వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ నేటోకి రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధం. అంతకంటే పెద్ద మూడో ప్రపంచ యుద్ధానికి థ్రెట్టింగ్ ఎక్కడి నుంచే ఉందా? న్యూక్లియర్ పవర్డ్ దేశాలు కొట్టుకుంటున్నాయి ఒక ప్రాక్సీని పెట్టి. కాబట్టి నిజంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఆపదలుచుకుంటే కానీ ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగాలి. అది ఆగట్లేదు కదా. కాబట్టి మూడో ప్రపంచం ఎప్పుడైనా రావచ్చు. అలాగే చైనా దుందుడుకు చర్యలు. చైనా ఏం చేస్తుంది? వీళ్ళు ఎలాగైతే యుక్రెయిన్ ప్రాక్సీగా పెట్టుకుని యుద్ధం చేస్తున్నారో చైనా కూడా నార్త్ కొరియాని పాకిస్తాన్ ప్రాక్సీగా పెట్టుకుని యుద్ధం చేస్తుంది. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనీస్ నేరేటివ్ ఏంటి? మా F-17లు, మా PL-15 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, యూరోపియన్ మిజైల్స్ అమెరికన్ కంటే వాళ్ళకంటే భారతదేశంలో రష్యాలో నుంచి తెచ్చుకున్నటువంటి వెపన్స్ కంటే చాలా గొప్పవి అని మనం నేరేటివ్ ఇచ్చేయడం ముందుకి. సో యుద్ధాలు ఈ యాంగిల్ లో జరుగుతాయి. మరి అక్కడ న్యూక్లియర్ థ్రెట్ లేదా? చైనా పెంచుకుంటోంది న్యూక్లియర్ ఆర్సనల్, మరి అమెరికా దగ్గర ఉన్నాయి, రేపు నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. వాడైనా ఫైర్ చేస్తే నాకు తెలియదు చైనా చేసి దొరుకుకోవచ్చు కదా. కానీ చేసేది చైనానే చేస్తుంది. చైనా చెప్పండి వాడేం చేయలేడు నార్త్ కొరియా. కాబట్టి ఈ ప్రాక్సీ యుద్ధాలన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినట్లు ట్యాంకులు, తోపులు తీసుకొని, సైనికులు కత్తులు తీసుకొని వెళ్ళడం అటువంటి జరగకపోవచ్చు. ఈ రోజు మూడవ ప్రపంచ యుద్ధం జరగట్లేదు అని మనం ఎలా అంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సోకాల్డ్ గ్లోబలైజేషన్ అనేది కంప్లీట్ గా విరిగిపోతుంది కదా. వ్యక్తిగతంగా ఏ దేశం ఆ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు కదా. అదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. టారిఫ్లు వేయడము. మరి WTO ఎందుకు ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉంది? దాన్ని ఎవరు గౌరవిస్తున్నాడు? యునైటెడ్ నేషన్స్ ఏమైనా ఒక యుద్ధాన్ని ఆపగలుగుతుందా? అమెరికా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని యుద్ధాలు చేస్తుందా? ఇరాన్ మీద ఏ అధికారంతో బాంబులు వేసి వచ్చారు వాళ్ళు? ఒసామా బిన్ లాదెన్ని పాకిస్తాన్ నుంచి ఏ అధికారంతో వాళ్ళు పికప్ చేశారు? అదొక స్వతంత్ర దేశం పాకిస్తాన్. వాళ్ళకు అక్కడ ఉన్నాడు అని తెలిస్తే కనుక పాకిస్తాన్కి చెప్పి పాకిస్తాన్ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయవచ్చు, లేదా వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ పెట్టి తీసుకోవచ్చు. పాకిస్తాన్ బేఖాతరు చేసి వీడు కొట్టొచ్చారే, అది అంటే వాడు ఒక టెర్రరిస్ట్, అది వేరే విషయం. అతను చంపాలి, అతను బతికి ఉండడం చాలా ఇబ్బందికరమైన విషయం, అది ఒప్పుకుంటాను. కానీ మనకు ఒక రూల్స్ బేస్డ్ ప్రపంచంలో పాకిస్తాన్ అన్న దేశపు సార్వభౌమత్వాన్ని బేఖాతరు చేసి యునైటెడ్ నేషన్స్ అప్రూవల్ లేకుండా కూడా అమెరికా వెళ్ళి కొట్టొచ్చిందంటే ఈ ప్రపంచం ఇటువంటి టెన్షన్ లో ఎంతకాలంగా ఉన్నామో చూస్తున్నాం మనం. మనకు డైరెక్ట్ గా బాహ్యంగా మనకు యుద్ధం జరగకపోయినా మనకు ఇటువంటి చాలా అంశాలు యుద్ధం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వ్యాక్సిన్, కోవిడ్ లాంటివి వచ్చాయి. ఇటువంటి ఇంకా ఎన్ని వస్తాయో మనకు తెలియట్లేదు. అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీలన్నీ కూడా ఇటువంటి బయోలాజికల్ కొత్త రోగాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎటువంటివి డంప్ చేస్తారో మనకు తెలియదు. డంప్ చేయగానే కనీసం అంటే 1-2 సంవత్సరాలు ప్రపంచానికి దాని నుంచి తట్టుకునేటువంటి శక్తి రావడానికి సంవత్సరం టైం పట్టవచ్చు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, మన దేశంలో PPE కిట్లు లేవు, మన దగ్గర టెస్ట్ చేయడానికి కిట్స్ లేవు. చైనా దగ్గర నుంచి కొనుక్కోవచ్చింది. మొత్తం వ్యాపారాన్ని మూసుకొని కూర్చున్నాం ఒక 3-4 నెలలు. తర్వాత స్టోరీ కట్ చేసి సంవత్సరంలో ప్రపంచానికి సప్లై చేయగలిగినంత మనం పట్టుకోగలిగాం. కాబట్టి ఇటువంటి అస్త్రాలు ప్రపంచం మీద ప్రయోగం చేస్తూనే ఉంటారు ఈ శక్తులు. ఇందాక చెప్పినట్టు 4 పిల్లర్స్ లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. యుద్ధాలు ఆగిపోతే కనుక నష్టపోయేటువంటి శక్తులు ఎక్కడో ఒక దగ్గర యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు అసలు ప్రపంచమే మల్టీ వార్ ఫేజ్ లో ఉంది అనేటువంటి మాట ఎంతవరకు వాస్తవం అంటారు? ఓవైపు ఇజ్రాయెల్, హమాస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, యుక్రెయిన్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదమ్మా, ప్రపంచంలో అస్థిరత ఉండి తీరాలి. అస్థిరత లేకపోతే కనుక ఈ యొక్క శక్తులు ఏవైతే ఈ ప్రపంచాన్ని శాసించాలి అనుకుంటున్నారో వాళ్ళ అజెండాకి సూట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకనే నేను మేనేజ్ చేస్తూనే ఉంటాను. కంటిన్యూస్ గా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫార్మస్యూటికల్ గా మనకు ఇటువంటి కొత్త డిజీజ్ తీసుకొచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ రోజు మనం పిల్లల్ని చూస్తున్నాం. మనం
ఎక్కడో మాలి, బుర్కినా ఫాసో ఏదో చిన్న రోగం వస్తుంది. ఓ 1000 మందో 2000 మందో చచ్చిపోతారు. అది ఆ రోగాన్ని ఇచ్చింది కూడా వీళ్ళే అక్కడ వదిలిపెడతారు. నల్లవాళ్ళు కాబట్టి వాళ్ళ కోతుల కింద వీళ్ళు భావిస్తారు వాళ్ళని. వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఏం నష్టం లేదు. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అక్కడ చచ్చిపోయిన తర్వాత WHO ఏమంటుంది, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ చేయాలి అని. ఇప్పుడు నువ్వు వెళ్ళి అపోలో కానీ లేదా మనకు ఉన్నటువంటి మేజర్ హాస్పిటల్స్ మన వెబ్సైట్స్ వెళ్ళి చూడమ్మా. మనకి ఈ రోజు పిల్లలు పుడితే కనుక వాళ్లకు సంవత్సరం లోపల 35 వ్యాక్సిన్స్ వేయాలి. వాటిలో సగానికి పైన రోగాలు మన దేశంలో లేవు, అయినా మనం వ్యాక్సిన్ వేసేస్తాం. ఎందుకు? ఎవరికి పాలసీ మన చేతిలో లేదు. అలా ప్రతి రంగంలో వాడు యుద్ధం చేస్తున్నాం. మన ఫార్మస్యూటికల్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో కావచ్చు, మనకు ఈరోజు వెనెజుయేలా మీద, రష్యా మీద, మనకి ఇరాన్ మీద వాళ్ళ దగ్గర మీద చమురు కొనుక్కోవడానికి వీలు లేదు అని శాంక్షన్స్ ఎవరు విధించారు? ఎందుకు విధించారు? ఎందుకంటే వాళ్ళ అధీనంలో లేని దేశాలను ఏదో విధంగా వాళ్ళని అక్కడికి సప్లై ఆపాలి అన్నటువంటి ఒక ఈ ఆయిల్ ఇండస్ట్రీ యొక్క లాబీ అది నడుస్తుంది. కాబట్టి ఈ యుద్ధం జరుగుతూనే ఉండదు, ఎన్నో విధాలుగా జరుగుతుంది. ఎలా జరుగుతుందో మనం చెప్పలేం. మన దేశంలో ఖలిస్తానీ మూవ్మెంట్ ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? 5 శక్తులు ఉన్నాయి. బ్రిటన్ నుంచి వెళ్ళిపోయినటువంటి, బ్రిటన్ ప్రేరణతోటి ఆ దేశం నుంచి వెళ్ళినటువంటి 5 దేశాలు, యూకే, కెనడా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 5 ఐస్ అంటారు. ఇక్కడే మనకి ఖలిస్తానీ చెత్త కనిపిస్తుంది, ఎక్కడ కనిపించదు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ సమర్థిస్తారు, ఖలిస్తానీ సపోర్ట్ చేస్తారు, మణిపూర్ లో ఉన్నటువంటి కుకీ క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్ సపోర్ట్ చేస్తారు. మనల్ని కంట్రోల్ చేయాలి. ఈ రోజు 4వ పెద్ద ఎకానమీ, రేపు 2వ ఎకానమీ, 3వ ఎకానమీ మనం ఎదిగితే గనక వాళ్ళ అధీనంలో లేకుండా, వాళ్ళ చెప్పు చేతుల్లో లేకపోతే కానీ వాళ్ళు తట్టుకోలేదు. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉంది, కంటిన్యూస్ గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. ఎక్కడో ఒక అస్థిరత తీసుకొని వచ్చి తీరతారు. ఎన్నో విధాలుగా నేను చెప్పినట్టు ఈ 4-5 విధాలుగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళకు కోతికి కొబ్బరి చూపించినట్టు మనకు కొత్త అస్త్రాలు వాళ్ళకి ఏం వచ్చాయంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని వాడుకోబోతుంది. ఆల్రెడీ మనం గతంలో కొన్ని 3-4 నెలల క్రితం చూసాము, చిన్న గ్లిచ్ వచ్చిందని చెప్పి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ అని కూడా గ్రౌండ్ అయిపోయింది. చాలా దేశాల్లో మనకు ఏదో ఆ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ లో చిన్న గొడవ వచ్చిందని చెప్పి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వకుండా అయిపోయింది. అది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న టెస్టింగ్ మాత్రమే. రేపటి రోజు మొత్తం పవర్ గ్రిడ్స్ కొలాప్స్ చేయొచ్చు, ఆకాశంలో ఎగురుతున్నట్టు ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయిపోవచ్చు. ఇలా మన మెడికల్ రికార్డ్స్ అన్ని ఎరేజ్ చేయొచ్చు, మన ట్యాక్స్ రికార్డ్స్ ఎరేజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి టెక్నాలజీని వాడుకొని సమాజాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అస్థిర వాతావరణంలో వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ రోజు బంగారు ధర ఎందుకంత పెరుగుతుందమ్మా? ఎందుకంటే ఈ నార్మల్ గా ఉన్నటువంటి అమెరికా, తర్వాత మన డాలరు, వీటి మీద గౌరవం క్షీణిస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం తీసుకోవడం సేఫ్ హెవెన్ కోసం బంగారం మీద పెడుతుంది. సంవత్సరంలో 50,000 పెరిగింది మాకు, ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఈరోజు 1,28,000 రూపాయలు తులం బంగారం ఉంది. ఎవరన్నా సామాన్యుడి చేతిలో ఉంది అది? గత నవంబర్, డిసెంబర్ 70,000 ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది. ఎందుకు అంటే కనుక గతంలో ఉన్నటువంటి ఏవైతే అమెరికా, శక్తివంతమైనటువంటి అమెరికా, డాలరు, ఈ నమ్మకాలు పోతున్నాయి ప్రపంచం అందరికీ. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉంది. దీనివల్ల లాభపడేటువంటి వ్యక్తులు మిగతా పామరులందరినీ కూడా వాళ్ళ సిస్టమ్ నుంచి బయటపడేస్తారు. ఎవరు కూడాను ఆ సిస్టంలో ఉండలేరు. ఈ రోజు గతంలో మనకు 20-30 ఏళ్ల క్రితం చూస్తే కనుక చిన్న రోగం వచ్చినా కానీ పెద్ద ఖర్చు ఉండేది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఈరోజు చిన్న రోగం వచ్చినా కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్తే కొన్ని లక్షల్లో బిల్లు వస్తుంది. దానికి ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరు తక్కువలేడు. కాబట్టి నార్మల్ పామరుడు బతకడానికి వాడికి అర్హత లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటిది ఈ డీప్ స్టేట్ వేయడంలో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో 2వ ప్రపంచ యుద్ధం లాగా ఎయిర్ క్రాఫ్ట్లు, ట్యాంకులు, సబ్మెరీన్లు, షిప్లు వెళ్ళి యుద్ధం చేస్తారని అనుకోవడం చాలా తప్పదు. కంటిన్యూస్ గా ప్రపంచంలో ఇటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తుంటారు, ఇటువంటి దాడులు, అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం 3వ ప్రపంచ యుద్ధంలో లేము అనుకోవడం చాలా తప్పు. సరే, డొనాల్డ్ ట్రంప్ ఆయనకు నోబెల్ ప్రైజ్ కోసము ఆయన అందరూ ఆయన్ని పొగుడుతుంటే కానీ చాలా సంతోషించిన వ్యక్తి. కాబట్టి చూసాం అక్కడ నవాజ్ షరీఫ్ ఎలా సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడో మనం చూసాం షర్మల్ షేక్ లో. కాబట్టి అటువంటి మనకు కావాలి. కానీ అది నిజంగా అమెరికాకు లాభసాటి అంటే పెద్ద ప్రశ్న. సో అందుకని